ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు కీర్తిశేషులు మేకల అబ్రహాం గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి శారా గారు, అల్లుడు కుమార్తె సహోదరులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, సహోదరి వెంకటేశ్వరమ్మ గారు, మనుమడు మురళీ గంగాధర్, మనుమరాలు దివ్య, మనుమడు గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ధర్మలింగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ దాసులు మేకల అబ్రహాము గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. శారా గారి ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాము. మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ కొరకు కృతజ్ఞతలు. బిడ్డలు యేసే పరిష్కారాన్ని ప్రేమించి ప్రతి మాసము ఎపిసోడ్ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబాన్ని దీవించండి. దివ్య, గోపాల్ను ఆశీర్వదించండి. సంతానం ఇచ్చి ఘనపరచండి. మురళీ గంగాధర్ గారి కొరకు వందనములు. బిడ్డ ఉద్యోగములో మీ సన్నిధినివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ చేతులకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రేక్షకులను రక్షించుమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడు ఎవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను రోబరుచుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగిస్తున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటి పోవచ్చు ఉన్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ఈ 4 వచనాలలోనూ కూడా మనం చూస్తున్నప్పుడు తూర్పు నుండి దేవుని చేత రేపబడిన ఒక రాజును గూర్చి రాస్తున్నాడు. రాజ్యాలు దానియేలు గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కల్దీయుల రాజ్యం, నెబుకద్నెజరు, బెల్షజరు ఇరువురు కూడా కల్దీయుల రాజ్యాన్ని చివరిగా పరిపాలించారు. మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో మెరో దగ్బలదాను అనేటువంటి బబులోను రాజును గురించి చూశాం. నెబోపలాసరు క్రీస్తు పూర్వం 602వ సంవత్సరంలో చనిపోయాడు. నెబోపలాసరు కుమారుడు నెబుకద్నెజరు, నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరు. కల్దీయుల రాజ్యం బెల్షజరుతో అంతమైంది. ఆ తరువాత మాదీయుల రాజ్యం వచ్చింది. దర్యావేషు రాజుకున్నాడు. దర్యావేషు రాజుగా ఉన్నాడు. దర్యావేషు అనంతరం పారసీక రాజ్యం అమలులోకి వచ్చింది. పారసీక రాజు కోరేషు. కోరేషు వచ్చినప్పుడు ఇశ్రాయేలును
722 BCలో అష్షూరునకు చెరగా తీసుకున్నటువంటి అష్షూరియులను కల్దీయులు బబులోనునకు యూదులను చెరగా తీసుకున్నారు. వారిని తన స్వాధీనానికి తీసుకుంటాడు. ఇతర రాజ్యాలన్నింటినీ పారసీక రాజు జయిస్తాడు. పారసీక రాజులో కోరేషును దేవుడు కోరుకున్నాడు. తూర్పు నుండి రప్పించాడు. నీతిని బట్టి నడిచేవాడు కోరేషు. మందల కాపరి కోరేషు దేవుడు ఏర్పరచుకున్నవాడా అని కూడా పిలిచాడు అతన్ని యెషయా గ్రంథంలో. కనుక జనములను అప్పగించువాడు, రాజులను పిలిచినవాడు, దేవుని యొక్క బిడ్డలకు నష్టము చేసిన వారిని ధూళి వలె పొట్టు వలె చేసి అప్పగించేటువంటి వాడు. కనుక మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరి ద్వారా సాధ్యం అంటే దేవుని వల్లనే. సార్వభౌమ అధికారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచనంలో. ఎవడు దీనిని ఆలోచించి జరిగించాడు? దీన్ని ఆలోచించి జరిగించాడు. Who has performed and done this, calling the generations from the beginning? I, the Lord, the first, and with the last I am He. నేను మొదటి వాడను, కడపటి వారితో కూడా ఉండువాడను. యెహోవానగు నేను మానవ వంశములను ఆది నుండి పిలిచిన వాడనైన నేనే. తూర్పు నుండి నీతిని అనుసరించు రాజును లేవనెత్తాను, అతని చేతికి సమస్తాన్ని అప్పగించాను. ప్రొఫెటిక్ వర్డ్. దేవుని సార్వభౌమిక అధికారము మనకు అర్థం కావాలి. దేవుని సార్వభౌమిక అధికారం మనకు అర్థం కావాలి. బబులోనునకు యూదులు చెరకుపోయారు 70 సంవత్సరాలు. దానికి కారణం 490 సంవత్సరాలు ఇజ్రాయేలు యోధా జనాంగం వారు విశ్రాంతి దినాలను ఆచరించలేకపోయారు. విశ్రాంతి దినాల్లో విశ్రాంతి సంవత్సరాలు కూడా ఉన్నాయి. విశ్రాంతి దినం 7వ దినం, విశ్రాంతి సంవత్సరం 7వ సంవత్సరం. కనుక విశ్రాంతి సంవత్సరాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అలా ఆచరించినప్పుడు 7వ సంవత్సరం పంట వేయకూడదు. 6వ సంవత్సరాన 6వ సంవత్సరానికి 7వ సంవత్సరానికి మరియు 8వ సంవత్సరంలో పంట వచ్చు పర్యంతము 3 సంవత్సరాలకు సరిపడా ఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. అది సూపర్ న్యాచురల్ క్రాప్. అసలు ఆశ్చర్యకరంగా ఆ పంట వస్తుంది అన్నమాట ఆ సంవత్సరం. అది దేవుడు ఆజ్ఞాపించాడు, అలా వచ్చేస్తుంది. అంతే, దానిలో మాట్లాడటానికి ఏమి లేదు. కానీ 6వ సంవత్సరాన 7-8 సంవత్సరాలకు కావలసిన పంటను కూడా పొంది మరలా 7వ సంవత్సరాన్ని కూడా విత్తనాన్ని వేశారు. అది సమస్య. ధనాపేక్ష. ఓకే, కూర్చుకోవాలి అనే తలంపు. దేవుడు ఎందుకొరకు కూర్చుకోమన్నాడు? 7వ సంవత్సరం మరియు 8వ సంవత్సరం పంట వచ్చు కాలం. అప్పటి వరకు సరిపడ పంటను దేవుడే ఇస్తున్నాడు, దాచుకోమన్నాడు. విశ్రాంతి సంవత్సరం ఆచరించమన్నాడు. భూమికి విశ్రాంతి అవసరం అన్నాడు. కానీ అదేమీ లేకుండా 7వ సంవత్సరం 8వ సంవత్సరం కూడాను పంట వేసేస్తూ వచ్చారు యూదులు. దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడు సుమా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అందుకే వారికి దేవుడు లెక్కించి 70 సంవత్సరాలు బబులోనుకు చెరకెళ్ళేటట్లుగా చేశాడు. బబులోనుకు చెరకు దేవుడే తీసుకెళ్ళాడు. దేవుడే తీసుకుని వెళ్ళాడు. ఎవరు తీసుకెళ్ళారట? ప్రభువే తీసుకెళ్ళాడట. నేనే వారిని తీసుకొని వెళ్ళాను అంటున్నాడు. కనుక ప్రభువు వారిని చెరలోనికి తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరును దేవుడే రప్పించాడు. అతని చేతికి దేవుడే వీరిని అప్పగించాడు. అతని చేతి నుండి మళ్ళీ దేవుడే విడిపిస్తున్నాడు. సార్వభౌమిక అధికారం అంటే అదే.
అందులో వారి పాత్ర ఏం లేదు. చెరకు అప్పగించబడటంలో దేవుని చిత్తమే, గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ హిస్ పీపుల్. చాలామంది అనుకుంటారు మనం దేవుని పిల్లలం కదా, మనం ఏం చేసినా దేవుడు ఏం చేయడు, ప్రేమ గలవాడు అనుకుంటారు. దేవుడు ప్రేమ గలవాడే, కానీ న్యాయం కూడా కలిగినవాడు. ఆయన తీర్పులు అనివార్యం. సోదరుడా, సోదరి, దేవునికి సార్వభౌమిక అధికారం ఉన్నది. దాని ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే మొదటి వాడను, కడపటి వారితో కూడా ఉండేటువంటి వాడను. ఏదైనా వనమున ఆదాము హవ్వలను దేవుడించాడు, వారితో మాట్లాడాడు. ఆనాటి మొదలు, ఆ మొదటి తరము మొదలుకొని కడపటి చివరి తరము వరకు ఉన్న ప్రజలతో ఉండువాడైన ఇమ్మానుయేలు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూచి ఉండలేదు. ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆదాము మొదలుకొని మానవ జాతికి కలిగిన దైవ ప్రత్యక్షతలన్నీ కూడా యేసుక్రీస్తువే. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అన్నారు. ఆదికాండం గ్రంథంలో మనకు 49వ అధ్యాయం మనం గమనిస్తుంటే, యాకోబు ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు, 12 తరాల యొక్క భవిష్యత్తును ప్రవచనాత్మకంగా ఆత్మ ద్వారా ప్రవచిస్తూ మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన మాట చెప్పాడు. యోసేపు తన 2 కుమారులను తీసుకొచ్చి మోకరింపజేశాడు. యాకోబు వారిని దీవించినప్పుడు స్వయంగా చెప్పిన మాట, యెహోవా తన దూతను పంపిస్తాడు, ఆ దూత వీరిని ఆశీర్వదిస్తాడు అన్నాడు. పాత నిబంధనలోని ప్రత్యక్షతలు యెహోవా దూత అనగా యేసుక్రీస్తే. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ ఇన్ ఫ్లెష్ కనబడ్డాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో ఎబ్బోకు రేవులో ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుతో పెనుగులాడిన ఒక నరుడు ఎవరు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, దేవుని దూతతో పోరాడి జయమొందాడు, దేవునితో పోరాడి జయమొందాడు, నరునితో పోరాడి జయమొందాడు అన్నాడు. నరుడు ఆయనే, దూత ఆయనే, దేవుడు ఆయనే. దేవుడు, దేవుని దూత, నరుడుగా పిలువబడిన ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, శరీరధారిగా యేసుగా రాకపూర్వం యెహోవా దూత యొక్క ప్రత్యక్షతలు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుగా మనం తెలుసుకోవాలి. యాకోబు అదే చెప్పాడు, యోసేపు నీ బిడ్డలను ఆయన దీవిస్తాడు, మిమ్మలను తన దూత చేత వెలుపటికి తీసుకొని పోతాడని. చాలా ఆశ్చర్యమైనటువంటి మాటలు మనకు వాక్యములో కనిపిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తునకు చెరకు తీసుకొని పోబడ్డారు. ఐగుప్తులో వారు ప్రవేశం చాలా బాగుంది. వారి ప్రవేశం చాలా ఆసక్తికరంగా ఉంది. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ. యాకోబుతో దేవుడు చెప్పాడు 46వ అధ్యాయంలో, నీవు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను అన్నాడు. నేను నీతో కూడా వస్తాను అన్నాడు. ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులతో ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తుకు వెళ్ళిన తరువాత యోసేపు మరణం తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫరో యోసేపుని ఎరుగని వాడు పరిపాలించాడు. ఆ పరిపాలన కాలాన్ని బట్టి వారిని చెరలోకి తీసుకున్నాడు. అలా చెరలోనికి వెళ్ళినటువంటి యోసేపు, అతని యొక్క సహోదరులు, అతని సంతానం అంతా కూడాను అబ్రహామునకు దేవుడు చెప్పినట్లుగా 400 సంవత్సరాలు అక్కడ పరవాసులుగా జీవించారు. ఆ తరువాత దేవుడే వారిని వెంటబెట్టుకొని వచ్చాడు. దేవుడే వారిని వెంటబెట్టుకొని వచ్చాడు.
ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 48వ అధ్యాయం 16వ వచనం. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచూ ఉండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలు నేటి వరకు నన్ను ఎవడు పోషించాడో ఆ దేవుడు. అబ్రహాము ఇస్సాకులు వెంబడించిన దేవుడు, యాకోబును పుట్టినప్పటి నుండి పోషించిన దేవుడు అనగా ఎవరు ఆ దేవుడు? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అర్థమవుతుందా మీకు? సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుడు దేవుడు అంటూ దూత అన్నాడు. ప్రత్యక్షతకు వచ్చేటప్పటికి దేవుడు ప్రత్యక్షమైతే ఎవడు అన్నాడు చూడలేడు. తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ దేవుణ్ణి ఎప్పుడు ఎన్నడు ఎవడు చూడలేదు, చూడనేరడు అన్నాడు. ఆయన అమరత్వము కలిగినటువంటి వాడై ఆయన మాత్రమే సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు. సమీపించలేని తేజస్సులో దేవుడు నివసిస్తున్నాడు. అందుకే దేవదూతల సృష్టిలో మీరు చూస్తే 2 కళ్ళతో 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అర్థమైందా? కనుక ఆయనను చూడలేరు, అందుకే కళ్ళు కప్పుకున్నారు దేవదూతలు, సెరాపులు, కెరూబులు కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే ఆయన సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు, ఎవడును ఎప్పుడు ఆయనను చూడలేదు. నిర్గమకాండ 33వ అధ్యాయంలో మోషే దేవుని యొక్క దూతను అడిగాడు, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు. మోషే ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు ప్రభు. ఆయన పర్ఫెక్ట్ గ్లోరీతో ఆయన ప్రత్యక్షం అయితే అంత చచ్చిపోతాం, మాడిపోతాం. అందుకని అన్నాడు, నేను దాటి వెళతాను, కొండ బండ సందులో నిన్ను దాస్తాను, నా చెయ్యి నేను నీకు అడ్డు పెడతాను, నేను నిన్ను దాటి వెళతాను, నువ్వు వెనక తట్టు భాగాన్ని చూస్తావు అన్నాడంటే ముందు వెనక కాదు, అక్కడ వెనక తట్టు భాగం అన్నప్పుడు తగ్గించబడిన మహిమను చూస్తావు అన్నాడు. తగ్గించబడిన మహిమనే చూడటానికి దేవుడు చెయ్యడ్డం పెట్టాల్సి వచ్చింది మోషేకి. పరిపూర్ణ దైవాన్ని ఎవరు చూడగలుగుతారు? ఆయన అద్వితీయ కుమారుడే ఆయన్ని చూశాడు, ఇంకెవరు చూడలేదు. ఆదాము హవ్వలు కానీ, పాపము చేయకముందున్న ఆదాము హవ్వలు కానీ, దేవదూతలు కానీ ఎవరు ఎన్నడూ ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఒక్క యేసుక్రీస్తే చూచాడు దేవుణ్ణి. ఎందుకంటే ఆయన దేవుని వాక్కై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి నేనే ఆది యందున్నవాడను నేనే, కడపటి వారితో ఉండేవాడను నేనే. అర్థమవుతుందా? ఆది యందు ఉన్నవాడు నేనే, కడపటిగా ఉన్నవాడు నేను, కడపటి వారితో ఉండేవాడను కూడా నేనే. మోషేతో దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు. దహించిపోతోంది పొద, మండిపోతోంది, కానీ కాలి బూడిద కావటం లేదు. అందులో నుంచి దూత మాట్లాడుతున్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఈ అద్భుతాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ గొప్ప వింత దగ్గరికి వెళ్ళాడో అక్కడ ఆ పొద నడుమ యెహోవాను చూచెను. 4వ వచనం, నిర్గమకాండ 3వ అధ్యాయం 4వ వచనం. అదుగో అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద నడిమిన జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు దేవుని చూచెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అన్నాడు. యెహోవా దూత అని రాశాడు, యెహోవా అని రాశాడు, యెహోవా చూచాడు అన్నాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. మోషే యెహోవాను చూచాడు, యెహోవా మోషేను పిలిచాడు, యెహోవా దూత అని పిలిచాడు. 48వ అధ్యాయంలో ఆదికాండములో యాకోబు చెప్పాడు, యెహోవా దూత దీవించినవాడు అన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాడు. అక్కడ యెహోవా దూత
హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఎవడు పిలిచినవాడు? మనుషులు పుట్టినది మొదలుకొని వారికి ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చిన వాడెవడు? న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఒక్కతే ఉంది. నాజీరు చేసుకోమని చెప్పాడు బిడ్డకు. మనోహ భార్య చెప్పింది, అయ్యా యెహోవా దూత నాకు కనపడ్డాడు అంటే మనోహకుడు ప్రార్థన చేశాడు, ప్రభువా మరొకసారి కనపడవాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఆ బిడ్డను పెంచాలంటే వివరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత మమ్మల్ని అంగీకరించమని వారు బలి ఇచ్చారు. అక్కడ ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలి మాంసాన్ని దహించింది, కన్స్యూమ్ చేసింది. కనుక దేవుడు వారిని అంగీకరించాడని అక్కడ వారికి అర్థమైంది. వారు చనిపోలేదు. చనిపోవటానికి కాదు దేవుని ప్రత్యక్షత, బ్రతకటానికి. మనోహ భార్య చెప్పింది మనోహతో, మనం దేవుడిని చూసా చచ్చిపోతామంటే ఆమె అంది, మనం చంపటానికి ఆయన ఎందుకు ప్రత్యక్షం అవుతాడయ్యా? కాదు, మనం బ్రతికించడానికి. కనుక అక్కడ కూడా యెహోవా దూత ఆరాధన అందుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆకాశం నుండి యెహోవా దూత, అబ్రహామా అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. యెహోవా దూత ప్రత్యక్షత, ప్రభువారే. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఆది నుండి మనుషులను పిలిచిన వాడను నేనే, మానవ వంశాలను పిలిచిన వాడను. మానవ వంశాలను ఐఎమ్ calling the generations from the beginning. ఈ రాత్రి నువ్వు గుర్తెరగాలి, నిన్ను పిలిచిన వాడెవరు? ఆ దేవుడే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను పేర్లు పెట్టి పిలిచెదను. అవి అన్యుని స్వరము వినవు, అవి నన్ను వెంబడించును, అవి నన్ను గుర్తించును, అవి లోపటికి వెలుపటికి వచ్చి మేత మేయచ్చు ఉండును అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువు చెబుతూ, నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడని నీకు అర్థమవుతోందా? షిలోహు దేవాలయములో ఏలీ యాజకత్వంలో సేవ చేయటానికి తల్లి చేత వదిలివేయబడిన 5 సంవత్సరాల బాలుడు సమూయేలును దేవుడు పిలిచినప్పుడు ఏలీ చెప్పాడు, ఈసారి నిన్ను పిలిచినట్లు వినిపిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పవయ్యా అన్నాడు. అవును, చిత్తము నీ దాసుడను నేను ఆలకిస్తున్నానని చెప్పాడు సమూయేలు. బైబిల్లో 7 డబుల్ కాలింగ్ అంట. అబ్రహామా అబ్రహామా, యాకోబు యాకోబు, మోషే మోషే, సమూయేలు సమూయేలు, సీమోను సీమోను, సౌలా సౌలా. అర్థమవుతుందా? డబుల్ కాలింగ్. 2 సార్లు పిలిచాడు దేవుడు. పిలిచిన వాడను నేనే. అవునండి, ఈ లోక వంశములన్నీ పిలిచినవాడు ఆయనే. అబ్రహామును కల్దీయుల పట్టణం ఊరిలో ఉండగా పిలిచినవాడు ఆయనే. అతని యొక్క గర్భాన పుట్టినటువంటి ఇష్మాయేలును లోకములో అనేకమైన రాజులను అతని నుండి తెస్తానన్నాడు. ఆ వంశాలను పిలిచినవాడు. యాకోబుని పిలిచినటువంటి వాడు. కనుక ఆయన సార్వభౌమిక అధికారానికి, ప్రణాళికకు మనం తల వంచాలి. కనుక రాజులైనా ఆయన వశమే, పేదలైనా సామాన్యులైనా బేదలైనా ఆయన వశమే. ఆయన సార్వభౌమిక అధికారాన్ని గురించి ఆలోచిస్తే ఒక మనిషికి నిద్ర పట్టడం అయినా ఆయన చేసేది, నిద్ర పట్టకుండా చేసిన ఆయన చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హిమ్. ఆయన అధికారము కింద సమస్తము ఉన్నాయి. ఇది మనం గుర్తెరగాలి. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు నిద్ర పట్టలేదు.
నిద్ర పట్టనందుకు రాత్రి గ్రంథాలు తిరగేశాడు. ఆ గ్రంథాల్లో మొర్దెకై అతన్ని కాపాడినట్టు తెలుసుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అతనికి నిద్ర పట్టకుండా చేసి చరిత్ర తారుమారు చేశాడు. హామాను మొర్దెకైని చంపటానికి ఉరికొయ్య జయించుకున్నాడు తన ఇంట. కానీ దేవుడు ఆ రాత్రే అహష్వేరోషునకు నిద్ర పట్టకుండా చేసి పరిస్థితులను మార్చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హిమ్. సమస్తం ఆయనకు లోబడుతున్నాయి, సకలం ఆయనకు లోబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చూస్తే సముద్రం లోబడింది, గాలి లోబడింది, దురాత్మలు లోబడ్డాయి, సృష్టి లోబడింది. కానీ మానవుడే లోబడటం లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించాడు? ఈ ప్రణాళిక వేసింది ఎవరు? నీతిని జరిగించుచున్నటువంటి వానిని తూర్పు నుండి పిలిచినవాడు ఎవడు? ఎవరైతే నీతిని జరిగింపబూనారో వారిని దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచినటువంటి దైవజనుల యొక్క జీవితాలు మీరు చూస్తే వారు దేవుని నీతిని స్థాపించబూనారు. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభువు. మీరు దేవుని నీతిని స్థాపిస్తున్నారా? గాడ్ ఈజ్ కాలింగ్ ద పీపుల్ హూ వాంట్స్ టు లివ్ రైచియస్ అండ్ హోలీ. పరిశుద్ధముగా నీతిగా జీవించుటకు తీర్మానించినటువంటి వారు పిలువబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆయన ప్రణాళిక మనం అర్థం చేసుకుందాం. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచు ఉన్నారు. జనులు వచ్చి చేరుచు ఉన్నారు. వారు ఒకరికొకడు సహాయం చేసుకుందరు, ధైర్యం వహించుమని ఒకరితో ఒకటి చెప్పుకుందరు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలను ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయవాడు నాగలి మీద దాన్ని కొట్టి దాన్ని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించేవారు మాయమై నశిస్తారు. నీతో కలహించవారిని నువ్వు వెతికినా కనుగొనలేవు. నీతో యుద్ధం చేసిన వారు మాయమై అభావులవుతారు. నీ దేవుడునగు యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఎంత ఆదరణకరమైన మాటలండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, ఈ మాటలు చదువుతుంటేనే హృదయం ఉప్పొంగుతోంది. ఎటువంటి పిలుపండి! ఎవరండి పిలుస్తోంది? దేవుడు యాకోబుని పిలుస్తున్నాడు, నా స్నేహితుని కుమారుడా అని. రేపటి దినం మరలా 8వ వచనం నుండి నేను చదువుతాను. చాలా అద్భుతమైన వాక్యం ఇది. ఇశ్రాయేలీయులకు నిరీక్షణ నొసగిన అద్భుతమైనటువంటి వాక్యం. యాకోబు ఎప్పుడో చనిపోయాడు. యాకోబు సంతానమైన దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక ఇశ్రాయేలుకే నిరీక్షణ ఉంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు మనం మరింత గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు, వారు రక్షించబడతారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ధర్మాజిగూడెం వాస్తవ్యులు మేకల అబ్రహాము గారు జ్ఞాపకార్థం, వారి భార్య శ్రీమతి షారా గారు, కుమార్తె అల్లుడు శ్రీమతి వెంకటేశ్వరమ్మ, మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, మనవడు మురళి గంగాధర్, మనుమరాలు దివ్య గోపాల్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మీ దాసులు ధర్మలింగేశ్వరరావు అన్నగారి కొరకు, వెంకటేశ్వరమ్మ కొరకు ధన్యవాదములు. షారా గారికి ఆదరణిమ్మని అడుగుతున్నా. మీ దాసుడు అబ్రహాము గారిని తీసుకున్నారు, వారి కుటుంబాన్ని దీవించండి. షారా గారి కుమారులు ధర్మాజిగూడెంలో
నివాసం ఉంటున్నారు, వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. దివ్యా గోపాలను ఆశీర్వదించండి, మురళి గంగాధర్ను ఆశీర్వదించండి. ఈ రాత్రి మంచి విశ్రాంతి ఇవ్వండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.